ఇవాళ చాలా సందర్భాల్లో కిషన్ రెడ్డి గారు ఎన్నిసార్లు నేను ప్రశ్నించిన జవాబు మాత్రం చెప్పడు. మూసీ నది విషయంలో స్పష్టత లేదు. సాబర్మతి నది కట్టుకోవచ్చు గుజరాత్లో, అక్కడ ప్రైవేట్ వ్యక్తులకు భూములను వ్యాపారం చేసుకోవచ్చు, కానీ మూసీ నదికి నిధులు కావాలంటే మాత్రం నోరిప్పడు. ఒకప్పుడు మెట్రో రైల్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు రాష్ట్రంలో దేశంలో 2వ స్థానంలో ఉంది తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెట్రో రైల్ ప్రారంభించి కానీ దాన్ని ఉపయోగించడం కానీ ఇవాళ 8వ స్థానానికి పడిపోయింది. ఆ సోయి లేదు మీకు. కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మెట్రోను ఆదుకుందామనే సోయి ఎప్పుడూ లేదు మీకు. నేను మళ్ళీ మీకు పదవి రీత్యా పెద్ద పదవిలో ఉన్నారు, గౌరవప్రదమైనటువంటి కేబినెట్ హోదాలో ఉన్నారు. ఇప్పటికైనా ఈ చౌకబారు విమర్శలు, మతాన్ని అడ్డం పెట్టుకొని పబ్బం కడుపుకోవటాలు మానేసి తెలంగాణ రాష్ట్రం ఏ రకంగా అభివృద్ధి చేసుకుందాము, కొద్ది రోజుల పాటు మన పార్టీలు పక్కన పెడదాం. కేంద్రం నుంచి మనకు రావాల్సిన వాటా, కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, కేంద్రం నుంచి రావాల్సిన డబ్బులు మీరే డెలిగేషన్ లీడ్ చేయండి. మేము వస్తాం, మేము మా ముఖ్యమంత్రి మా మంత్రులు అందరం వస్తాం. ప్రధానమంత్రిని అడుగుదాం. అది చేయరు. ఫ్లైట్ దిగేటప్పుడు అసదుద్దీన్ ఓవైసీ గుర్తొస్తాడు, రాగానే మాట్లాడతారు. ఫ్లైట్ ఎక్కేటప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ గుర్తొస్తాడు. వాళ్ళ జపం తప్ప వేరే జపం లేదు కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి. బండి సంజయ్ కరీంనగర్కి ఏమైనా ప్రాజెక్టు ఉంటే తీసుకొచ్చుకో, చరిత్రలు నిలిచిపోతాయి పేర్లు ఇవన్నీ. కేంద్ర మంత్రి స్థానంలో కరీంనగర్ రావాల్సిన ప్రాజెక్టు గురించి ఆలోచించు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు గురించి ఆలోచించు. కేంద్ర మంత్రి అవకాశం వచ్చినప్పుడు కూడా దాన్ని సద్వినియోగం చేసుకోకుండా మంత్రి అని కూడా మర్చిపోతాడు పాపం మా సంజయ్ గారు. అయితే కొద్దిసేపు ఆ పూనకం వచ్చినట్టే మాట్లాడుతూ ఉంటే ఆ పూనకంలో ఏం మాట్లాడుతారో తెలియదు. నేను ఒక కేంద్ర మంత్రుల వర్గంలో ఉన్నాను, నేను అది మాట్లాడకూడదు ఇది మాట్లాడాలని తెలియకుండా మాట్లాడిస్తూ ఉంటారు. ఇవాళ 15 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు మీకు కనబడట్లేదా? ఒక్కసారి బేరీ చేసుకోండి. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న తేడా. వాళ్ళు 10 ఏళ్లలో 60,000 ఉద్యోగాలు ఇవ్వలేని పరిస్థితి ఉంటే మేము 11 మాసాలు 60,000 ఉద్యోగాలు ఇచ్చాం. తెలంగాణ తెచ్చుకుంది ఉద్యోగాల కోసం. వాళ్ళు యావత్ 10 ఏళ్లలో 30,000 కోట్లు రుణమాఫీ 30,000 కోట్లు దాటలే వాళ్ళది. మేము 11 మాసాలు 21,000 కోట్లు ఇచ్చాం. వీళ్ళు ఎంత లగడ చేస్తున్నా మీరు ఆ 400 ఎకరాల భూమి విషయంలో వచ్చిన 10,000 కోట్లు రుణమాఫీకే వాడాం. అది చేయకూడదు. 400 ఎకరాల్లో మంచి మంచి కంపెనీలు వచ్చి కట్టడాలు వస్తే 5 లక్షల ఉద్యోగాలు వస్తారా బాబు అంటే వినే పరిస్థితి లేదు. మాకు ఉద్యోగాలు వద్దని, వాళ్ళొద్దని వీళ్ళొద్దని చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో ఏ రకంగా అభివృద్ధి చేసుకుందామో ఒకసారి ఆలోచన చేయాల్సిందిగా మీ అందరూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. ప్రముఖమైన గౌరవ స్థానంలో ఉన్నప్పుడన్నా కనీసం మాట్లాడి, ఎన్నికలప్పుడు మళ్ళీ ఎన్నికలు మాట్లాడుకుందాం. రోజు కులము మతము మళ్ళీ రజాకాల జమానా వస్తుంది. ఎందుకు వస్తాయా రజాకాల జమానా? అంత కోరిక ఎందుకు నీకు రజాకాల జమానా రావాలని? మళ్ళీ ఏ రకంగా వస్తుంది అనుకుంటున్నావు నువ్వు? సమర్థవంతమైన ప్రభుత్వం ఉంది, సమర్థవంత ముఖ్యమంత్రి ఉన్నాడు. మర్చిపోయిన సబ్జెక్ట్ రజాకాలు గుర్తు చేస్తాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మజ్లిస్ గెలిస్తే రజాకాలు వస్తారు. ఇంత ఆశ్వాసంగా మాట్లాడుతున్నాడు కేంద్ర మంత్రి. లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక ఏమిటి? ఎప్పుడో అంతరించిపోయిన రజాకాల వ్యవస్థ ఏంటి? ఎట్లా వస్తుంది? ఇంత దిగజారు ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఇది మంచి పద్ధతి కానే కాదు. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు చెప్తా ఉన్నాను. నిజంగా కూడా మాలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి. మేము సిద్ధంగా ఉన్నాము సరిదిద్దుకోవడానికి. సలహాలు ఇవ్వండి. 60,000 ఉద్యోగాలు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక 20,000 ఇవ్వండి అని అడగండి. ఇద్దాం. ఉద్యోగాలు కావాలి రాష్ట్రంలో, అభివృద్ధి కావాలి రాష్ట్రంలో, డబ్బులు కావాలి. ఎవరివ్వాలి? కేంద్రం వారి బాధ్యత కాదా డబ్బులు ఇవ్వడం? లెక్కలతో సహా చెప్పాం. ఏ రాష్ట్రం నుంచి కేంద్రానికి ఎంత నిధులు వస్తున్నాయి, వారి నుంచి ఎంత వాటా వాళ్ళకి పోతా ఉంది. తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు మనం కట్టే దాంట్లో మనం తెచ్చుకునే దాంట్లో చాలా వ్యత్యాసం ఉంది. అది ఎందుకు మాట్లాడరు మీరు? మేము ఇంత కట్టాము మాకు ఇంతే వస్తుంది అని ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఇవాళ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పార్టీలకు అతీతంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మీరు మీ అధిష్టానాలు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ మీ అధిష్టానాల మాటలు నమ్మి మీరు ఎంఐఎంకు సపోర్ట్ చేసే ప్రయత్నం చేస్తే, ఓటింగ్ కు రాకుండా ఉండే ప్రయత్నం చేస్తే మీ డివిజన్లలో హిందువులు మాత్రం నెక్స్ట్ ఎన్నికల్లో మిమ్మల్ని ఓడగొట్టడం ఖాయం. మీ రాజకీయ భవిష్యత్తు మొత్తం సర్వనాశనం అవుతుంది. ఇంకా 6 నెలల కోసం మీరు చూస్తారా? నెక్స్ట్ భవిష్యత్తు చూస్తారా? మేమైతే వదిలిపెట్టాం. మేము ఎంఐఎం పార్టీని కూకట్టి వేళ్లతో పెకిలించడానికే మేము ఉన్నాం. కానీ మీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఆది నాయకత్వం అంతా కూడా ఈ భాగ్యనగరాన్ని ఎంఐఎం పార్టీకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నది. ఎన్నికలను బహిష్కరించినా కూడా ఇండైరెక్ట్ గా ఎంఐఎం పార్టీ సపోర్ట్ చేసినట్టే. ఒక డ్రామా ఇది, పొలిటికల్ డ్రామా ఇది. మీ డివిజన్లలో 80% హిందువులు ఉండన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. కార్పొరేటర్లకు మేము మీకు వ్యతిరేకంగా విమర్శిస్తలే. మేము ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటేయండి, ఓటింగ్ లో పాల్గొనండి మేము అప్పీల్ చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా హిందూ యూత్ గాని హిందూ సమాజం గాని ఇప్పటికే ప్రెషర్ బాగా వస్తున్నది. మాకు విపరీతమైన ఫోన్లు వస్తున్నాయి ఆయా డివిజన్ నుంచి. అరే 15 నిమిషాల సమయం ఇస్తే నరికి చంపుతున్నారు మమ్మల్ని ఎంఐ పార్టీ. అటువంటి పార్టీకి మా కార్పొరేటర్ ఓటేస్తాడా?
అటువంటి పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తుందా? మా దేవులను అవమానపరిచిర్రు, మా గోమాతను వధిస్తున్నారు. అటువంటి ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తాయా? మా హిందూ సమాజం చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ఎంఐఎం పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తారా? వాళ్ళని గెలిపిస్తారా అని చెప్పి హిందూ సమాజం ఈ భాగ్యనగర్ లో చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆయా కార్పొరేటర్ల మీద ఒత్తిడి తీసుకొస్తారు గ్యారంటీ. ఇప్పటికే స్టార్ట్ అయింది చాలా డివిజన్లలో కూడా. ఇంతకుముందు సమావేశం జరిగినప్పుడు చాలా మంది మా డివిజన్ అధ్యక్షులు చెప్తున్నారు, అన్న మా డివిజన్లలో హిందూ సమాజం అంతా ఒకటైంది. కార్పొరేటర్లు గిట్ట రేపు ఓటింగ్ లో పాల్గొనకుంటే, ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయకుంటే ఎట్టి బస్సులో హిందువులు వాళ్ళను నెక్స్ట్ ఎలక్షన్ లో వాళ్ళకు ఓటు వేసే ప్రసక్తి లేదని చెప్పి కుండ బదులుకుంటారు స్పష్టం చేస్తున్నారు. ఇది అనుకుంటారు కావచ్చు, ఇంకా 6 నెలల దాకా ఉంటుందా అని చెప్పి. పక్కా 6 నెలల తర్వాత జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ డివిజన్లలో ఓటు వేసినప్పుడు ప్రజలకు ఇదే గుర్తొస్తుంది, ఇదే గుర్తొస్తుంది. కాబట్టి దయచేసి గుర్తుంచుకోండి, మీరు మీ అధిష్టానము ఆదేశాలు ముఖ్యమా, నెక్స్ట్ మీ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా ఆలోచించుకోండి. మేము మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ధైర్యంగా రండి. నెక్స్ట్ మిమ్మల్ని గెలిపించే బాధ్యత మాది, హిందువులదే. మిమ్మల్ని గెలిపించే బాధ్యత హిందువులదే, ఆ డివిజన్లో హిందువులదే మిమ్మల్ని గెలిపించే బాధ్యత. ఏడుంది ఏది సిపిఐ సిపిఎం ఎవరు చెప్పరా? అదే సిపిఐ సిపిఎం ఎక్కడ చెప్పు, వాళ్ళు ఏ ఎండగా గొడవ కొట్టడం వాళ్ళు సిపిఐ సిపిఎం వాళ్ళు. అది కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీటింగ్. అది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బిల్డింగ్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసేటువంటి మీటింగ్. అది నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కర్త కర్మ క్రియ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సూచన మేరకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ కొన్ని ముస్లిం సంఘాలు ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రోద్బలంతో ఇవాళ మీటింగ్ పెడుతున్నారు. దీంతో ఏం అయ్యేది కాదు. నేను ఇవాళ మీటింగ్ పెడుతున్నటువంటి ఆ ముస్లిం సమాజానికి సంబంధించిన నాయకులను ప్రశ్నిస్తున్నా. ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 77,000 ఎకరాల స్థలం ఉంది. ప్రతి సంవత్సరము 1,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దాని ద్వారా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పేద ముస్లింకైనా న్యాయం చేసిండ్రా? ఎవరినైనా పేద ముస్లింను ఆదుకునే ప్రయత్నం మీరు చేసిండ్రా? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ వేదికకు ఉన్నది. ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆ ముస్లిం పేదలకు సహాయం చేయాలి, వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ సవరణ తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తే ముస్లిం సమాజంలో పేదలను వ్యతిరేకించినట్లే. అంటే పేదలు ఎక్కడ ఉండండి, పెద్దోళ్ళంతా ఓవైసీ లెక్క ఉండాలి, ఓవైసీ కుటుంబం లెక్క ఉండాలని చెప్పి అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు ఎంత, ఎవరి ఆధీనంలో ఉన్నాయి, దాని ద్వారా ఎంత ఇన్కమ్ వస్తున్నది, వచ్చిన ఇన్కమ్ ఎంతమంది పేద ముస్లిం సహకరిస్తున్నది, లాభం చేస్తున్నది, శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. కాబట్టి దీని మీద చర్చ జరగకుండా ఇది బీజేపీ సవరణ తీసుకొచ్చింది, ఇదిగో మతం రంగులు. త్రిపుల్ తలాక్ అప్పుడు గిట్నే చేశారు. త్రిపుల్ తలాక్ అప్పుడు గిట్నే దేశం మొత్తం గగ్గోలు పెట్టాలని ప్లాన్ చేశారు. కానీ ముస్లిం సమాజంలోని మహిళలు తిరగబడతానని భయపడే ఎంఐఎం లాంటి పార్టీ నాయకులు రోడ్డు ఎక్కలే, ఎక్కడ ఆందోళన చేయలే. ఇప్పుడు కూడా ఇవాళ ఈ ముస్లిం సంఘాలు ముస్లిం సంస్థలు కొన్ని కూడవలుకొని ముస్లింల పేదలకు వ్యతిరేకంగా వివరిస్తే ముస్లింలో ఉన్న పేద వర్గం అంతా కూడా వీళ్ళని వ్యతిరేకిస్తుంది, రోడ్ల మీద తిరిగిన విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. అరే ఎందుకు మేము హిందువులు ఎందుకు భరించాలి? మేము చెప్తున్నాం, మేము అడుగుతున్నాం. ఇవాళ మొన్న కూడా చెప్పినా, ఇవాళ మీరు వక్ఫ్ ఆస్థానాన్ని ఇచ్చేస్తారా? ఎట్లా పుట్టరు దాన్ని? టైటిల్ చూడరు, ఏం చూడరు మీరు. ఇక మరి రాముడి గుడి కట్టడానికి మాత్రం రాముడు అక్కడనే పుట్టిండా, రాముడి పుట్టిన గ్యారెంటీ ఏంటి అని ప్రశ్నించినటువంటి ఈ సంఘాలు, ఈ కమ్యూనిస్టులు కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ మజ్లిస్ వాళ్ళు కానీ వాళ్ళు ఏం ఆధారం లేకుండా ఈ వక్ఫ్ ఆస్తి అంటే తీసుకుంటే ఒప్పుకుంటారు దానికి? అంటే ఒక జాతికి ఒక న్యాయం, ఒక జాతికి ఒక న్యాయం, ఎక్కడ న్యాయం? కాబట్టి ఇది ఇలా మొత్తం కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీటింగ్. అది ప్రజలందరూ తెలుసు. ఇలా ఎంఐఎం పార్టీ యొక్క ప్రాప్తి కోసము బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ తాపత్రయపడుతున్నాయి. ఇవాళ కేవలం 15% ఓట్ల కోసం మీకు కక్కుర్తి పడితే 85% ఉన్నటువంటి హిందువులు వ్యతిరేకిస్తున్న విషయాన్ని గుర్తుంచుకొని గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏం జరిగిందో అంతకంటే రెట్టింపు ఉత్సాహంతో ఇలా హిందువులు ఈ భాగ్యనగరాన్ని భారతీయ జనతా పార్టీకి అప్పచెప్పడానికి సిద్ధంగా ఉన్నారు.